భారీ వరద పోటెత్తడంతో నగర శివార్లోని హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. దీంతో అధికారులు జలాశయం ఒక గేట్ ఎత్తి వరదను మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటి మట్టం 1763.5 అడుగులైతే ప్రస్తుతం నీరు 1762.7 అడుగులకు చేరింది. జలాశయంలో పూర్తి నీటి నిల్వ 2.97 టీఎంసీలు అయితే ప్రస్తుతం నీటి నిల్వ 9.73 టీఎంసీలకు చేరింది. హిమాయత్ సాగర్కు ప్రస్తుతం 1000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంటే అవుట్ఫ్లో 339 క్యూసెక్కులుగా ఉంది. జలాశయం నిండడంతో మూసీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 54,350 క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు. ప్రస్తుతం ఇన్ఫ్లో 40,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 54,350 క్యూసెక్కులుగా ఉంది. నీటి మట్టం 318.04 మీటర్లకు చేరుకుంది. ఎగువ దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో 11 యూనిట్స్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. నదీ పరివాహక ప్రాంత రైతులను అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇటు సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఏ క్షణంలో అయినా మరోసారి సాగర్ గేట్లు తెరిచే అవకాశం కనిపిస్తోంది. ఎగువ నుంచి వరద తగ్గడంతో తెరిచిన క్రస్ట్ గేట్లను అధికారులు మూసేశారు. ప్రాజెక్టు నిండటంతో 4 గేట్లను మరోసారి తెరిచే అవకాశం ఉంది. ఇన్ఫ్లో 65,876 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 43,454 క్యూసెక్కులుగా కనిపిస్తోంది. ప్రస్తుత నీటి మట్టం 588.7 అడుగులకు చేరుకోగా నీటి నిల్వ 308.17 టీఎంసీలుగా ఉంది.